ప్రతి గ్యాస్ సిలిండర్పై రూ. 300 తగ్గింపు బీజేపీ కీలక నిర్ణయం. లోక్సభ ఎన్నికల వేళ బీజేపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో మరోసారి అధికారంలోకి రావాలని వ్యూహాలు రచిస్తున్న బీజేపీ 400 ఎంపీ సీట్లు టార్గెట్ పెట్టుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా పేద మధ్యతరగతి కుటుంబాలకు ఊరటనిచ్చే వార్తను చెప్పింది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. పీఎం ఉజ్వల యోజన కింద గ్యాస్ సిలిండర్పై ఇస్తున్న రూ. 300 సబ్సిడీని మరో ఏడాదికి పొడిగిస్తున్నట్లు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ఇందుకోసం రూ. 12,000 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం మార్కెట్లో గ్యాస్ సిలిండర్ ధర 955గా ఉంది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ సబ్సిడీ పథకం ద్వారా రూ. 300 తగ్గింపు 655కే లభిస్తుంది. ప్రధాని మోడీ అధ్యక్షతన భేటీ అయిన కేంద్ర మంత్రి వర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. ముడి జన మద్దతు ధర పెంచింది. 24-25 సీజన్లో ముడి జనపనార కనీస మద్దతు క్వింటాకు 5,335గా పేర్కొంది. గత సీజన్తో పోలిస్తే క్వింటాలకు 285 పెంచామని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు అందించింది మోదీ సర్కార్. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 4% డీఏ పెంచింది. ఉద్యోగులతో పాటు పెన్షన్దారులకు 4% డీఏ పెంచుతూ నిర్ణయం తీసుకుంది. పెరిగిన డీఏ 2024 జనవరి నుంచి వర్తిస్తుందని తెలిపింది.